నమస్తే అండి అందరికీ. ఈరోజు విషయం ఏంటంటే ఎండాకాలం అయితే స్టార్ట్ అయింది. సో ఎండాకాలం అయిపోవడానికి కూడా వస్తుంది. ఇవాటి నుండి అంటే రోహిణి కార్తీ. ఈ రోహిణి కార్తీలో ఎండలు ఇంకా విపరీతంగా ఉంటాయి. రోహిణిలో రోకలు పలగాలని అంటారు, రోలు పలుగుతాయి అని అంటారు. సో రోలే పలుగుతాయి అంటే ఇంకా మన కోళ్ళు చచ్చిపోకుంటాయి, ఎలా ఉంటాయి జాగ్రత్త. రోజు అయితే ఈ 1 వీక్ నుండి అబ్జర్వ్ చేస్తున్నా. టెంపరేచర్ అయితే 45, 46, 48 టెంపరేచర్ అయితే ఉంటుంది మా ఏరియాలో. ఎక్కడంటే వరంగల్లో, ఇంకా రామగుండం, కొత్తగూడెం అటు సైడ్ ఇంకా ఎక్కువ ఉంటుంది, భూపాలపల్లి సైడ్. సో కోళ్ళని బ్రతకడం కష్టం. అలాంటప్పుడు కోళ్ళకి ఇలాంటి మెడిసిన్ వాడాలి ఏంటి అనేది అయితే ఈ వీడియో. సో కంపల్సరీ అయితే మన వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేస్తే ఇంకా మన వీడియో వేరే వాళ్ళకు తొందరగా రీచ్ అవుతుంది కదా. కంపల్సరీ అయితే ఒక షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, కోళ్ళకి ఫస్ట్ ఏంటంటే చాలామంది ఇలాంటి ఫీడర్లలో వాటర్ పెడుతుంటారు. ఫీడర్లో కానీ చాలా ఏదో దాంట్లో అయితే వాటర్ పెడుతుంటారు కదా. వాటర్ పొద్దున పెడుతున్నారు, ఇంకా సాయంత్రం వరకు చూడట్లేదు. ఆ ఎండకి ఏమవుతున్నాయంటే ఈ వాటర్ మొత్తం హీట్ అయిపోతున్నాయి. ఆ కోళ్ళన్నీ హాట్ వాటర్ తాగడం వల్ల కోళ్ళు చనిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పొద్దున ఒకసారి వాటర్ పెడతారు కదా, మీరు ఒకసారి మళ్ళీ 12 గంటలకు చెక్ చేసుకోండి. 12 గంటల నుంచి వెళ్ళి ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి ఏం చేయాలంటే వాటర్ చేంజ్ చేయాలి. ఎందుకంటే ఈ టెంపరేచర్కి వాటర్ మొత్తం హీట్ అయిపోతున్నాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి కంపల్సరీ అయితే వాటర్ చేంజ్ చేసుకోవాలి. ఆ వాటర్లో ఇది ఉంది కదా, ఓఆర్ఎస్. ఓఆర్ఎస్ ఇది కనిపిస్తుంది కదా, ఇదైతే ప్రతి ఒక్క కిరణం జనరల్ స్టోర్లో ఉంటుంది. ఓఆర్ఎస్ తెచ్చుకోండి. లేదంటే విటమిన్ సి అని ఉంటుంది, విటమిన్ సి. లేదంటే ఓఆర్ఎస్ అయితే ఇది ప్రతి ఒక్క కిరణం జనరల్ స్టోర్లో ఉంటుంది. ఇది 3 లీటర్స్. ఇది 4 గ్రామ్స్, 4.4 గ్రామ్స్. ఇది 1 లీటర్లో ఈ ఒక డొక్కులో ఈ ప్యాకెట్ మొత్తం పోయండి. ఇట్లా ప్యాకెట్ కట్ చేసేయండి. కట్ చేసి ఫస్ట్ ఓఆర్ఎస్ వేయండి. ఇందులో ఈ ప్యాకెట్లో ఫస్ట్ ఓఆర్ఎస్ వేయండి. కొన్ని టిప్స్ చెప్తా, వీడియో మొత్తం చూడండి. ఓఆర్ఎస్ వేసిన తర్వాత నెక్స్ట్ ఓకే ఫస్ట్ పాయింట్ వచ్చేసి కోళ్ళకి ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి వాటర్ చేంజ్ చేయాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి కోళ్ళకి ఓఆర్ఎస్ వాటర్ ఇవ్వాలి. థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఆఫ్టర్నూన్ 1 o'clock అయినప్పుడు కంపల్సరీ కోళ్ళకి ఏం చేయాలంటే వాటర్ మిలన్స్ ఉంటాయి కదా, పుచ్చకాయలు కట్ చేసి కోళ్ళకి వేయండి. ఇది 1 గంటకి స్టార్ట్ చేయండి. 1 గంటకి, 2 గంటలకి, 3 గంటలకి, 4 గంటలకి ఏదో ఒకసారి అయితే కంపల్సరీ పుచ్చకాయ వేయండి. ఇంకా 4th పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీ దగ్గర ఏవైతే ఉంటాయి కదా, మకం ఉంటుంది కదా, మకంలో ఇట్లా వాటర్ పోయండి. ఇక్కడ చూపి, మకంలో ఇట్లా వాటర్ పోయండి. ఇక్కడ వాటర్ పోసాను కదా, ఇట్లా అక్కడక్కడ వాటర్ పోయండి. వాటర్ పోయడం వల్ల ఏమవుతుంది అంటే కోళ్ళన్నీ వచ్చి ఎండగొట్టినప్పుడు అక్కడ పడుకుంటాయి. వాటర్ పోయడం వల్ల ఏమవుతుందంటే కోళ్ళన్నీ వచ్చి అక్కడ పడుకున్నప్పుడు ఆ చెస్ట్ మొత్తం దానికి ఆంతుంది. కాబట్టి కోళ్ళకి వేడి అనేది ఏర్పడదు. కంపల్సరీ మకంలో చిన్న రంధ్రాలు పారతో తోవి, చిన్న గుంతలు తోవి, ఆ గుంతలలో వాటర్ నింపండి. పోయగానే ఒక 2 minutesలో వాటర్ మొత్తం కిందికి వెళ్ళిపోతాయి. ఆ పచ్చి ఉంటాయి కదా, ఆ పచ్చిగా ఉండేటప్పుడు కోళ్ళు అందులో పుడతాయి. కాబట్టి కోళ్ళకి ఏంటంటే టెంపరేచర్ అయితే ఉండదు. సో ఇవైతే పాటించండి. ఇవి పాటిస్తే మాత్రం ఇంకా కోళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకోటి మనుషులకు చెప్పేది ఏంటి అంటే, మీకు ఏదైనా వర్క్ ఉంటే పొద్దున్న 6 గంటల నుండి 10 గంటల వరకే చూసుకోండి వర్క్. లేదంటే సాయంత్రం 4:30 to 10 వరకు చూసుకోండి. ఎవ్వరు కూడా మన ఫాలోవర్స్ కానీ మన ఫాలోవర్ కాకపోయినా పర్లేదు, ఎవరైనా సరే ఆఫ్టర్నూన్ పరిస్థితిలో, ఇంటి పరిస్థితిలో బయటికి వెళ్ళకండి. ఒకవేళ ఎమర్జెన్సీ పరిస్థితి వెళ్ళాలి తప్పదు అనుకుంటే మాత్రం కంపల్సరీ కార్ తీసుకెళ్ళండి. కానీ బైక్ల పైన, సైకిళ్ళ పైన ట్రావెల్ చేయకండి దయచేసి. మళ్ళీ మీరు ఎటు పోయినా సరే ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకెళ్ళండి. వాటర్ బాటిల్ కంపల్సరీ ఉండాలి. ఇవైతే జాగ్రత్తలు పాటించండి.